న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ శ్రావణి దుర్గాదేవి ఆలయం వద్ద 39వ నవరాత్రి మహోత్సవాలు అట్టహాసంగా రోజుకొక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తూ కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ శ్రావణి దుర్గాదేవి ఆలయం వద్ద 39వ నవరాత్రి మహోత్సవాలు అట్టహాసంగా రోజుకొక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తూ కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. సోమవారం సామూహిక కుంకుమార్చన సందర్భంగా మహిళలు పూజలో పాల్గొనగా బ్రహ్మశ్రీ కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి పూజలు గావించారు. కుంకుమ పూజలో పాల్గొన్న భక్తులకు బద్రీ స్టూడియో బద్రీ అమ్మవారి ఫోటోలను అందించారు. పూజ అనంతరం పడి పూజ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పరిసర ప్రాంతాల నుండి భక్తులు పాల్గొన్నారు. काशीवसगोत्रस्य वीरेश्वर शर्मनामदेवस्य तैड बालगोत्रस्य नमः. श्री लक्ष्मी नारायणाभ्यां नमः. अमा विघ्नेश्वरी अक्षतल पूजयंడి. श्री लक्ष्मी नारायणाभ्यां नमः. सर्वतो जयमंगलम लाभस्तेषां जयस्तेषां गुणस्तेषां पराभव येषां देवरास्य भवदेस्तो जनार्दन आपेटండి. దీపారాధన దగ్గర 2 అక్షంతలు వేయండి, ఒక పుష్పం పెట్టండి. దీపదేవతాభ్యో నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. అందరూ కూడా దీపారాధనకి నమస్కారం చేయండి. అమ్మా దీపదేవతాభ్యో నమః. ఆచమ్య ఆగ్నేయ నమః. ఆచమ్య ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. गोविंद विष्णु त्रिविक्रम वामन ऋषिकेश पराकृत जनार्दन उपेन्द्र हरे श्री कृष्णाय नमः. श्री कृष्ण नीराजनानंदरं शुद्धाचमनीयं समर्पयामि. जय दुर्गा भवानी की जय. नमः. जाडुनी पूजा जन्महेनाय नमः. जन्मं पूजयामि. गंभीरनाभयेनादिं पूजयामि. हरिपूज्याय नमः. उदरं पूजयामि. कौमार्ये नमः. हृदयं पूजयामि. मदनलोकमात्रे नमः. स्तनौ पूजयामि. स्कन्दमात्रे नमः. भुजद्वयं पूजयामि. अभयप्रदाय नमः. दक्षिणहस्तौ पूजयामि. सिंहवाहनाय नमः. मुखं पूजयामि. शिवाय नमः. ललाटं पूजयामि. अंबिकाय नमः. ముందొలగించు శరణము దుర్గమ్మ. అందరూ కూడా శరణము దుర్గమ్మ అన్న పదాన్ని గట్టుపై శరణము దుర్గమ్మ. శరణము దుర్గమ్మ. శరణము దుర్గమ్మ. శరణము దుర్గమ్మ. శరణం శరణము దుర్గమ్మ. మూడవ వరి కట్టుపై శరణము దుర్గమ్మ. దుర్గా శరణము దుర్గమ్మ. దుర్గమ్మ శరణము దుర్గమ్మ. శరణము దుర్గమ్మ. శరణము దుర్గమ్మ. శరణము దుర్గమ్మ. శరణము దుర్గమ్మ. శరణము వరి కట్టుపై శరణము దుర్గమ్మ. నమో దుర్గమ్మ. శరణవ వరి కట్టుపై శరణము దుర్గమ్మ. శరణము దుర్గమ్మ. శరణము నమః. ఓం దుర్గాదేవి నమః. सज्जदाय नमः. ओम दुर्गादेवी नमः. ओम विद्युन्मात्रबालार्कमितसेन्द्रकौमुद्री नमः. ओम दुर्गादेवी नमः. ओम मन्त्रबीजाङ्कुरदिवलजविदाचिताय नमः. ओम दुर्गादेवी नमः. ओम पल्लवी लक्ष्मी माङ्गल्य बुद्धिका सगन्धलाय नमः. ओम दुर्गादेवी नमः. ओम ताम्बूलसारगन्धि सकलामृताय नमः. ओम दुर्गादेवी ओम खन्नलक्ष्मी विलासतमङ्गितर्पणगण्डभुवे नमः. ओम दुर्गादेवी नमः. ओम कपोलमुखगन्धकर्णताटाण्डदिदिताय नमः. ओम दुर्गादेवी नमः. ओम मुखपद्मजलदस्तालारिद्रचूर्णमण्डिताय नमः. ओम दुर्गादेवी नमः.
ఓం గంగాదర్శ ప్రభాసాండ విదిత శ్రీ విష్ణుమాగ్రామయాన్ దీపం దర్శయామి. ఇప్పుడు వెలిగించాలి దీపం, కంగారు పడకండి. ఆదిత్యవర్ణ తమసస్తుతారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వా భిమదయదాస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర దీరాజనం దర్శయామి. సమస్త శ్రీరస్తు సమస్త మంగళాని వరదా భవంతు. హారతగలగద్దుకోండి. జయ దేవసాధ్యద సర్వభూజాదేవం నమోస్తుతే. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలతో గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. అమ్మవారి ప్రధాన ఆలయాలలోనే గాక గ్రామీణ ప్రాంతాల్లో వాడవాడల శరన్నవరాత్రి ఉత్సవములను పురస్కరించుకొని అమ్మవారిని నెలకొల్పి ప్రత్యేక పూజలు జరుపుకుంటున్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలతో గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. అమ్మవారి ప్రధాన ఆలయాలలోనే గాక గ్రామీణ ప్రాంతాల్లో వాడవాడల శరన్నవరాత్రి ఉత్సవములను పురస్కరించుకొని అమ్మవారిని నెలకొల్పి ప్రత్యేక పూజలు జరుపుకుంటున్నారు. గోదశివారిపాలెం గ్రామంలో విజయదుర్గమ్మ ఆలయం వద్ద చండీ హోమం నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. సోమవారం చండీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమివ్వగా ఆలయాల్లో పెద్ద ఎత్తున కుంకుమ పూజలు నిర్వహించారు. గాజులతో కూరగాయలతో అలంకరించిన అమ్మవారి అలంకరణ భక్తులను ఆకట్టుకుంటుంది. అంటే అన్ని పాటలు లలితాత్రి చెప్పేందుకు కూడా నేను కీర్తన వాయించేస్తాను. తల్లి నేను చెప్పేందుకు కూడా కీర్తన వాయించండి.
కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలోని వేంచేసి ఉన్న శ్రీ కురింగేశ్వర స్వామివారి ఆలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ చవితి తత్కాల పంచమి సోమవారం రోజున శ్రీ చండీ అమ్మవారుగా భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలోని వేంచేసి ఉన్న శ్రీ కురింగేశ్వర స్వామివారి ఆలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ చవితి తత్కాల పంచమి సోమవారం రోజున శ్రీ చండీ అమ్మవారుగా భక్తులకు దర్శనమిచ్చారు. పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అర్చకులు సాయి మాస్టర్ ఏర్పాట్లు చేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో జరిగిన పలు సిమెంట్ రోడ్లు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా అధికారంలో లేకపోవడం వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందటం ప్రభుత్వం అధికారంలోకి ఉండటం కలిసొచ్చే అంశమని ఇక నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సత్యానందరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమ్మాబాబు, బండారు, బుల్లితాత, కంటంశెట్టి శ్రీనివాసరావు, ఎల్లమల్లి జగన్మోహన్, పప్పుల కొత్తయ్య, కుడుపూడి వెంకటేశ్వరరావు, బడుగు సాధుబాబు, పప్పుల బుజ్జి, కడియం చిన్న, కట్టా శ్రీను, కుడుపూడి గోవిందు, అరిగిల ప్రసన్న, మైపాల స్వామి, అంబటి రాజు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో జరిగిన పలు సిమెంట్ రోడ్లు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా అధికారంలో లేకపోవడం వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందటం ప్రభుత్వం అధికారంలోకి ఉండటం కలిసొచ్చే అంశమని ఇక నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సత్యానందరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమ్మాబాబు, బండారు, బుల్లితాత, కంటంశెట్టి శ్రీనివాసరావు, ఎల్లమల్లి జగన్మోహన్, పప్పుల కొత్తయ్య, కుడుపూడి వెంకటేశ్వరరావు, బడుగు సాధుబాబు, పప్పుల బుజ్జి, కడియం చిన్న, కట్టా శ్రీను, కుడుపూడి గోవిందు, అరిగిల ప్రసన్న, మైపాల స్వామి, అంబటి రాజు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు వాడపాలెం గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్యామబాబు గారు, గ్రామ పెద్దలు అందరూ సమక్షంలో సుమారు 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. పలు వీధుల్లో రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి తొందరలో పనులు ప్రారంభించబోతూ ఉన్నారు. మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సుమారు కొత్తపేట నియోజకవర్గంలో 12 కోట్ల రూపాయల నిధులు రోడ్లకి, డ్రైన్లకి శాంక్షన్ చేయించుకోవడం, అందులో భాగంగా పలు గ్రామాల్లో త్వరలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతూ ఉన్నాం.
ప్రజలు కోరుకున్నటువంటి కనీస అవసరాలు కనీస సౌకర్యాలు తీర్చడం కోసం ఎన్డీఏ కూటమి మొట్టమొదటి ప్రాధాన్యతగా భావిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటుందని మరి రేపటి రోజున కొత్తపేటలో కూడా ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కారానికి మండల పరిధిలో కొత్తపేట గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించబోతా ఉన్నాం. అదేవిధంగా గ్రామంలో ఉన్న స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాల ద్వారా గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, సురక్షిత మంచినీరు తాగాలి, గ్రామంలో ఉన్న పారిశుధ్యం అంతా కూడా నిర్మూలించి పరిశుభ్రంగా గ్రామాన్ని తీర్చిదిద్దాలన్న ఆలోచనతో గత ప్రధానమంత్రి మోడీ గారు పుట్టినరోజు నాడు ప్రారంభించి మహాత్మా గాంధీ గారి జయంతి వరకు కూడా స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. తద్వారా గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా తయారవుతూ ఉన్నాయి. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, గ్రామంలో ప్రజలు కోరుకున్న పనులు చేయటం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోగమి సాధించి అభివృద్ధి దిశలో అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. హోమం కార్యక్రమం సందర్భంగా శ్రీ 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 దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి దంపతులు. అనపర్తి మండలం అనపర్తిలో మాజీ జెడ్పీటీసీ కర్రి శేషారత్నం గారి నివాసం వద్ద శ్రీ త్రిశక్తి పీఠంలో దసరా శరన్నవరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన మహాచండీ హోమం కార్యక్రమంలో పాల్గొని శ్రీ 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 దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు. ఈ కార్యక్రమంలో శ్రీ త్రిశక్తి పీఠం సభ్యులు, భక్తులు, అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, అనపర్తి టౌన్ గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చండీ హోమం కార్యక్రమం సందర్భంగా శ్రీ 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 దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి దంపతులు. అనపర్తి మండలం అనపర్తిలో మాజీ జెడ్పీటీసీ కర్రి శేషారత్నం గారి నివాసం వద్ద శ్రీ త్రిశక్తి పీఠంలో దసరా శరన్నవరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన మహాచండీ హోమం కార్యక్రమంలో పాల్గొని శ్రీ 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 దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు. ఈ కార్యక్రమంలో శ్రీ త్రిశక్తి పీఠం సభ్యులు, భక్తులు, అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, అనపర్తి టౌన్ గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనుకోండి, అమ్మవారికి నమస్కారం చేసుకోండి. తర్వాత వినాయకుడు కూడా నమస్కారం చేసుకోండి. నమోపాత దుర్గక్షేత్ర శ్రీ పరమేశ్వరి ముద్రస్య శ్రీ మహాగణపతం దేవతా శేఖర కరుణాకటాక్షిత్యర్థం శ్రీ మహాచండికా పరదేవతానుగ్రహ ప్రసాదిత్యర్థం శుభే శోభనమూర్తే శ్రీ మహాశుభవరాజ్ఞవర్తమానస్య అర్ఘ్య బ్రహ్మణే శ్వేతవరాహ కల్పే వైవస్య బ్రహ్మణే యోగే ప్రతోపాధే జంబోద్దేవే వర్తమశే రత్నకజనరేనో దక్షిణ దుర్భాగే కృష్ణ గోదావరి మధ్యప్రదేశే తస్మిన్ వర్తమాన మహా
జగ్గంపేట కాకినాడ జిల్లా జగ్గంపేట పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం నియోజకవర్గంలోని 356 మంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలిమికా సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టులో నిర్వహించిన దివ్యాంగుల ఉపకరణాలు గుర్తింపు శిబిరంలో పలువురిని గుర్తించి వారికి ఈరోజు సోమవారం జగ్గంపేటలో ఉపకరణాలను అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్మికా సంస్థ ప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గంగా నియోజకవర్గ స్థాయి కార్యక్రమం సార్ అక్కడికే వస్తారండి. వచ్చే ఓకే సార్ ఎలా కావాలి సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క భాగస్వామ్యంతో ఈ సంస్థ ఎప్పటి నుంచో నిర్వహింపబడుతుంది. మొన్న 5వ తారీఖుని జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ సంస్థతో చాలా పరికరాలు పంపిణీ చేయడం జరిగింది. మనం అయితే ఒక్క నియోజకవర్గానికి ఇన్ని పరికరాలు రావడం మాత్రం కేవలం అధికారులకి మన మీద ఉన్నటువంటి మక్కువ. ఎందుకంటే ఏదైనా నిజాయితీగా అమలు జరుగుతుంది, ఒక నిబద్ధతతో వ్యవహరిస్తారు, ప్రజల కోసమే అనునిత్యం ఆలోచన చేసేటటువంటి నాయకత్వం జగ్గంపేటలో ఉంది అనేటటువంటి ఒక దృఢ నమ్మకంతో మనకి ప్రాధాన్యత దక్కింది అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. ఇది ఆగస్టు 3వ తారీఖున మనం ఈ పరికరాలన్నిటినీ కూడా చేసుకోవడం కోసం ఒక క్యాంప్ పెట్టాం. కొలతలు కొలిచారు, ఎవరికి ఏ అవసరం ఉందన్న దాన్ని ఒక అర్జీ ద్వారా తీసుకోవడం జరిగింది. ఇవాళ 355 మందికి వివిధ రకాలైనటువంటి పరికరాలని మీ అందరికీ అందివ్వడం జరుగుతుంది. ఈ 355 మంది అంటున్నారు, 418 మందికి ఇస్తామంటున్నారు, 18 పరికరాలు ఇస్తామంటున్నారు అంటారు అనుకోవచ్చు. ఒకరికి చెవిటి మిషన్ కావాల్సి వస్తుంది, బండి కావాల్సి వస్తుంది, అలాగే కాలు కావాల్సి వస్తుంది,
బండి కావాల్సి వస్తుంది. ఇలా గుర్తించినటువంటి ప్రతిదాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ 538 పరికరాలు రావాలి మనకి. ప్రస్తుతం వచ్చినాయి 418 పరికరాలు వచ్చాయి. మిగిలినవి కూడా ట్రాన్స్పోర్ట్లో ఉన్నాయి. రేపు ఎల్లుండిలో ఇక్కడ దిగుతాయి. మీ ఇళ్ళకి వాటిని మీకు అప్పచెప్పడం జరుగుతుంది మా ఎండిఓస్ ద్వారా. బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.